శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతకథ ప్రథమోధ్యాయం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేతి సర్వవిఘ్నోపశాంతయే. పూర్వము ఒకనాడు శ్రీకరంపైన నైమిషారణ్యమునందు పురాణాలను చెప్పుటలో విశేష ప్రజ్ఞ కలవాడైన శ్రీ సూత మహర్షిని సౌనకాది మహామునులు కొందరు చేరి ఇట్లా అడిగారు. ఓ పౌరాణిక బ్రహ్మ, సూత మహర్షి, మానవులు ఏ వ్రతము చేసినా కోరిన కోరికలు ఫలించి ఇహ పరలోక సిద్ధిని పొందెదరో, ఏ తపస్సు చేసినా లబ్ధి పొందెదరో మాకు సవివరముగా అంతయు విన్నవించండి అని అడిగాడు. అది విన్న సూతుడు, ఓ మునిశ్రేష్ఠులారా, పూర్వం ఒకప్పుడు దేవర్షి అయిన నారదుడు శ్రీ మహావిష్ణువును మీరు అడిగినట్లే అడిగాడు. భగవానుడగు శ్రీ మహావిష్ణువు స్వయముగా నారద మహర్షికి చెప్పిన దానిని నేను మీకు చెప్పుచున్నాను, శ్రద్ధగా వినండి అన్నాడు. పూర్వం ఒకప్పుడు లోక సంచార ప్రియుడైన నారదుడు సర్వలోకాలను తిరుగుచూ సర్వలోకానుగ్రహ కాంక్షితుడై భూలోకానికి వచ్చాడు. భూలోకంలో పూర్వజన్మ కర్మఫలముచే పలు జన్మలను నెట్టుతూ పలు కష్టములు అనుభవించుచున్న మానవులను చూచి జాలిపడి వీరి కష్టములను కడతీర్చు ఉపాయం ఏమిటని విచారించుచు విష్ణులోకమునకు వెళ్ళాడు. దేవర్షి అయిన నారద మహర్షి విష్ణులోకములో చతుర్భుజుడును, తెల్లని శరీరం గలవాడును, శంఖ చక్ర గద పద్మవన మాలా విభూషితుడును అగు భగవంతుడైన నారాయణుని చూచి స్తుతించసాగాడు. మనస్సుకు గాని మాటలకు గాని ఊహించి చెప్పుటకు అవి గాని అతీతమైన రూపము కలవాడును, ఆది మధ్యాంతరహితుడు, నిర్గుణుడు, సుగుణాత్మకుడైన ఆదిపురుష, భక్తుల బాధలు తొలగించు భగవంతుడా శ్రీమన్నారాయణ, నీకు నమస్కారము. శ్రుత్వా స్తోత్రం తతో విష్ణుర్నారదం ప్రత్యభాషత. ఆ స్తోత్రాన్ని విన్న శ్రీ మహావిష్ణువు సంతసించి నారదునితో ఇట్లా అన్నాడు. ఓ నారద మహర్షి, నీ రాకకు కారణమేమి? నీ కోరిక ఏమిటి? చెప్పు, తీరుస్తాను అన్నాడు. ఓ లక్ష్మీ వల్లభ, శ్రీమన్నారాయణ జగద్రక్షక, భూలోకమందలి జనులందరూ బహుజన్మలలో పుట్టుచు బహు కష్టములతో పాపకర్మములను అనుభవించుచున్నారు. వారి కష్టములను కడితీర్చు ఉపాయం ఏదైనా చెప్పి దయతో అనుగ్రహింపుము అని ప్రార్థించాడు. శ్రీ మహావిష్ణువు ఇట్లు చెప్పుచున్నాడు. ఓ నారద, లోకానుగ్రహ కాంక్షతో మంచి విషయాన్ని అడిగాము, చాలా బాగున్నది. మానవులు దేనిచే సంసార భ్రాంతిని వదిలి సుఖ సంతోషాలను పొందెదరో అట్టి సులభోపాయములను చెబుతాను, వినమన్నాడు. భూలోకమందును స్వర్గలోకమునందు కూడా దుర్లభమైన మహాపుణ్యప్రదమైన వ్రతమొకటి కలదు. నీ అందలి వాత్సల్యముచే దానిని చెప్పుచున్నాను, విను. అదే శ్రీ సత్యనారాయణ వ్రతము. దానిని విధి విధానమున భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు ఇహలోకమున సర్వసుఖములను అనుభవించి పరలోకమున మోక్షమును పొందెదరు. నారదుడు అడుగుచున్నాడు. ఓ మహాప్రభు, ఆ వ్రతాన్ని ఆచరించుట వలన మనకేమి ఫలితం వస్తుంది? ఆ వ్రతాన్ని ఆచరించుట ఎట్లు? ఇంతకు పూర్వము ఈ వ్రతాన్ని చేసి ఫలితం పొందిన వారెవరైనా కలరా? ఈ వ్రతాన్ని ఎప్పుడు ఆచరించాలి? అంతయు నాకు సవిస్తరముగా తెలుపవలసిందని కోరాడు. భగవంతుడు చెప్పుచున్నాడు. ఈ వ్రతము ప్రజల కష్ట నష్టాలను, విచారాన్ని పోగొడుతుంది, ధనధాన్యములను వృద్ధిని పొందుతుంది, సౌభాగ్యకరమైన సంతానాన్ని, సర్వత్రా విజయాన్ని ప్రసాదిస్తుంది. మాఘ, వైశాఖ, కార్తీక మాసములందు కానీ ఏదైనా శుభదినమునందు కానీ ఆచరించవలేను. యుద్ధ ప్రారంభమందును, కష్టములు వచ్చినప్పుడును, దారిద్ర్యము సంభవించినప్పుడును అవి తొలగిపోవుటకు ఈ వ్రతము ఆచరించాలి. దీనిని శక్తి గలవారు ప్రతి నెల ఆచరించవచ్చును, లేదా శక్తిని బట్టి సంవత్సరములో ఒక్కసారైనను జరుపుకోవచ్చును. ఏకాదశి రోజున కానీ, పౌర్ణమి రోజున కానీ, సూర్య సంక్రమణం జరిగిన రోజు కానీ ఈ సత్యనారాయణ వ్రతమును చేయవచ్చును. ఉదయాన్నే సూర్యోదయ పూర్వమే లేచి
దంతధావనదాది స్నానాదిత్య కృత్యములను నిర్వర్తించి శుచిర్భూతుడే భగవంతుడిని నమస్కరించి, స్వామి సత్యనారాయణ, నీ అనుగ్రహ ప్రాప్తికై భక్తి శ్రద్ధలతో నేను ఈ వ్రతము ఆచరించుచున్నాను, నాపై దయచూపుము అంటూ నిశ్చల భక్తితో భగవంతుని ధ్యానించాలి. అట్లు సంకల్పించి మధ్యాహ్న సమయమునందు కూడా సంధ్యావందనాదులను నెరవేర్చుకొని సాయంకాలము వరల స్నానమాచరించి ప్రదోషకాలము అసుర సంధ్య వేళ దాటిన పిమ్మట వ్రత పూజ ఆరంభించాలి. పూజా ప్రదేశాన్ని స్థలశుద్ధి చేయాలి. పట్టి ఇండ్లు కలవారు గోమయంతో అలికి చక్కని ముగ్గులు పెట్టాలి. వరిపిండితో సహా 5 రంగుల పొడులతో అందమైన శుభకరమైన ముగ్గులు పెట్టి ఆ ముగ్గులపై అంచులున్న కొత్త వస్త్రమును పరచాలి. ఆ బట్టపై బియ్యము పోసి మధ్యలో శక్తిని బట్టి వెండి కానీ రాగి కానీ ఇత్తడితో కానీ చేసిన కలశాన్ని ఉంచాలి. మరీ బాగా పేదవారైనచో మట్టి కలశాన్నైనను ఉంచవచ్చును. శక్తి ఉండి లోభత్వము చూపరాదు. శక్తి కొలది సకలము ఆచరించాలి. కలశముపై మరలా కొత్త వస్త్రాన్ని పరచాలి. ఆ నూతన వస్త్రముపై సత్యనారాయణ స్వామి ప్రతిమను ఉంచి పూజించాలి. 80 గురిగింజల ఎత్తు బంగారముతో కానీ దానిలో సగము కానీ లేక 20 గురిగింజల ఎత్తు బంగారంతో కానీ చేసిన సత్యనారాయణ స్వామి ప్రతిమను ఉంచాలి. ఆ ప్రతిమను పంచామృతాలతో పాలు, పెరుగు, నెయ్యి, తేనె, నీరు శుద్ధి చేసి మండపములో ఉంచవలెను. ప్రథమముగా విఘ్నేశ్వరుని తర్వాత లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని, శివుడు, పార్వతిని, ఆదిత్యాది నవగ్రహాలను, ఇంద్రాది అష్టదిక్పాలకులను, అధిదేవతలను, పృచ్ఛది దేవతలను పూజించాలి. కావున వారిని ముందుగా ఆవాహనము చేయాలి. ఓం ప్రథమంగా మొదట కలశమునున్న వరుణదేవుని ఆవాహనము చేసి విడిగా పూజించాలి. పిమ్మట విఘ్నేశ్వరుడు మున్నగు 5 దేవతలను కలశంకు ఉత్తర దిశయందు మంత్రములతో ఉదక సమాప్తిగా ఆవాహనము చేసి పూజించాలి. సూర్యాది గ్రహములను, దిక్పాలకులను ఆయా స్థానములందు ఆవాహన చేసి పూజించాలి. అటు పిమ్మట సత్యనారాయణ స్వామి కలశమందు ప్రతిష్ఠించి పూజించాలి. అనగా అష్టదిక్పాలకులను తూర్పు మొదలగు 8 దిశల యందు ప్రతిష్ఠించి పూజించాలి. పిమ్మట సత్యదేవుని కలశం మీద పూజ చేయాలి. 4 వర్ణాల వారు అనగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు, ఆడవారు కూడా ఈ పూజ చేయవచ్చును. బ్రాహ్మణులు మున్నగు వారు కల్పోక్త ప్రకారముగా వైదిక పురాణ మంత్రములతోనూ, బ్రాహ్మణులు కానివారు కేవలము పౌరాణిక మంత్రములతో పూజించవలెను. మనుషులైన వారెవరైనను భక్తి శ్రద్ధలతో ఏ రోజునైనను ఈ వ్రతమును చేసుకొనవచ్చును. కానీ పగలు ఉపవాసము ఉండి సాయం సమయమునందే సత్యనారాయణ స్వామిని పూజించాలి. ఈ వ్రతమును బ్రాహ్మణులు బంధువులతో కలిసి చేసుకోవాలి. అరటి పండ్లు, ఆవు పాలు, ఆవు నెయ్యి, సేరుంబావు గోధుమ నూక గాన వరి నూకతో కానీ వాటికి పంచదార కలిపి ప్రసాదము చేసి స్వామికి నివేదించాలి. చక్కెర లేనిచో బెల్లము కూడా ఇవి అవన్నీ 1.25 కేజీ చొప్పున చేర్చి ప్రసాదము చేసి స్వామికి నివేదన చేయాలి. ఇట్లు స్వామికి నివేదించిన నైవేద్యమును అందరికీ పంచి ఆరగించి బ్రాహ్మణులను శక్తి కొలది దక్షిణ తాంబూలాదులతో సత్కరించి దేవునులను అందుకొని బ్రాహ్మణులతో సహా అందరూ షడ్రసోపేత భోజనం ఆరగించాలి. సత్యనారాయణ స్వామిని నృత్య గీతాది మహారాజోపచారములతో సంతుష్టించి చేయాలి. కలియుగంలో భూలోకమందు మానవులు తమ కామితార్థములను తీర్చుకొనుటకు సులభమైన వ్రత మార్గము ఇదియే. మానవులు తమ కోరికలను తీర్చుకొనుటకు ఇంతకంటే సులభమైన వ్రత మార్గము ఇంకోటి లేదు అని శ్రీమన్నారాయణుడు రాజునితో ఉపదేశించెను. సూత మహర్షి శౌనకాది మునులకు విన్నవించాడు.
ఇది శ్రీ శ్రీ సత్యనారాయణ స్వామి ప్రథమోధ్యాయం సమాప్తం.